క్షురకుడు బాల సాయినాథునికి క్షౌరం చేసేవాడు. అతనికి సాయినాథులు ప్రతిసారి రూ. 1 ఇచ్చేవారు. బాబాకు రోజూ స్నానం చేయాలన్న నియమం ఉండేది కాదు. చేస్తే మాత్రం మధ్యాహ్నం 2, 3 సార్లు కూడా స్నానం చేసేవారు. తడి కప్ని వెంటనే ధుని మీద వేసి ఆరబెట్టేవారు. ఆ తర్వాత దేహానికి ధరించేవారు. కప్ని ఆరే వరకు పచ్చటి వస్త్రాన్ని లుంగీలాగా నడుమకు చుట్టుకునేవారు. ద్వారకామాయిలో నలుచదరంగా ఉండే ఒక రాతిపీట ఉంది. దానిమీద కూర్చొని బాబా ఎప్పుడూ స్నానం చేయలేదు. నేల మీద ఒక చెక్క బల్ల వేసుకుని దానిమీద కూర్చొని స్నానం చేసేవారు. కప్ని చినిగిపోతే తాతయ్య కోతే పాటిల్ దానిని ఇంకొంచెం చించేవాడు. అప్పుడు బాబా, "కోత్యా, చించకు, చిరిగినదే నాకు బాగుంటుంది" అనేవారు. కొత్త కపినిని సాయినాథుని దేహానికి తాతయ్య కోతే పాటిల్ ఎంతో కష్టంతో తొడగవలసి వచ్చేది. దీన్ని బట్టి బాబా ఎక్కువగా ఒక వస్త్రాన్ని కొన్ని రోజుల వరకు ధరించేవారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.